ఇవాల్టి బులెటిన్ చూద్దాం. కెడ్లో రోడ్లు అధ్వానంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ జిల్లా ఉప అధ్యక్షుడు రామకృష్ణ కార్యదర్శి అరుణ్ అన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి రోడ్ల మరమ్మతులను తక్షణమే చేయమని డిమాండ్ చేశారు. నియోజకవర్గ అభివృద్ధిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు విఫలమైందని మండిపడ్డారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వం గట్టి పడకపోతే గద్దె దించేదాకా తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ నారాయణఖేడ్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నుంచి ఈ నారాయణఖేడ్ నియోజకవర్గంలో నెలకొన్నటువంటి సమస్యల మీద సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వాళ్ళ సబ్ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ నారాయణఖేడ్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇస్తే బంగారు తెలంగాణ బాటలో వాళ్ళు చేసింది ఏం లేదు. మరి వీళ్ళు అభివృద్ధి చేయట్లేదని ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరో గద్దెనెక్కిస్తే కూడా వీళ్ళు కూడా తూతూ మంత్రంగా ఖాళీ పేపర్ స్టేట్మెంట్లకు పరిమితం అవుతారు. దయచేసి నారాయణఖేడ్ నియోజకవర్గం ఉన్నటువంటి మొన్నటి వరకు ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్లో జరిగినటువంటి ఇష్యూ కానివ్వండి, అలాగే అకాల వర్షాలకి పాడైనటువంటి వంతెనలు రోడ్లను త్వరగతిన వాటిని మరమ్మతులు చేపట్టాలని, ఎక్కడైతే రైతులకు పంట నష్టం జరిగిందో ఆ పంట నష్టం జరిగిన రైతులను కూడా మీరే మీ ప్రభుత్వ అధికారులే క్షుణ్ణంగా పరిశీలించి రైతులకందరికీ న్యాయం చేయాలని, అలాగే నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో కూడా ఇప్పటి వరకు మీ మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడ కూడా మరి వాళ్ళు అభివృద్ధి పేరిట ఎక్కడ కూడా కనీసము గ్రామాలలో కాలనీలు నడవడానికి రోడ్లు సరిగ్గా లేవు, సీసీ రోడ్లు లేవు. మరి వీటన్నిటిని కూడా మరి చెయ్యాలంటే మేము మెమరాండం ఇవ్వడం కూడా జరిగింది. దయచేసి మున్సిపాలిటీకి కోట్లాది రూపాయలు వచ్చినప్పుడు మరి ఆ కోట్లాది రూపాయలు ఎవరి జేబులలో పోతున్నది కూడా జనాలకు అర్థం కావట్లేదు. కాబట్టి వీటన్నిటిని కూడా మరి మార్చాలంటే రాబోయే స్థానిక ఎలక్షన్ లో